if theta is the angle between, if theta is the angle between a bar equal to a1 I bar plus a2 j bar plus a3 k bar and b bar equal to b1 I bar plus b2 j bar plus b3 k bar, then cos theta equal to ఫార్ములా ఏంటంటే మనకు జనరల్ గా a bar డాట్ b bar బై mod a bar ఇంటూ mod b bar అని చెప్తాం. a bar డాట్ b bar అంటే రెండు మల్టిప్లై చేస్తే ఏమైనా వస్తుంది మనకి ఇక్కడ a1 a2 ప్లస్ a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a3 b3 బై square root of a1 square plus a2 square plus a3 square into square root of b1 square plus b2 square plus b3 square. ఏమండి ఇది ఒకటి. తర్వాత 7th ఇప్పుడు ఏ బార్ బి బార్ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అనుకోండి, cos 90 అవుతుంది. cos 90 అంటే 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a1 b1 plus a2 b2 plus a3 b3 వాల్యూ 0 అయిపోతుంది. అర్థమవుతుందా? Yes, sir. The vectors a bar equal to a1 I bar plus లేకపోతే ఇంకా ఇది ఇక్కడ రాశాను కాబట్టి ఏ బార్ బి బార్ అని రాశాను. అర్థమవుతుంది కదా మీకు? a bar comma b bar are perpendicular to each other, if and only if a1 b1 plus a2 b2 plus a3 b3 equal to 0. దీంతో అయిపోయిందండి. ఇప్పుడు ఈసారి మనం సంస్థలోకి వెళ్ళిపోదాం. చూడండి ఎక్సైజ్ 5A. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇందులో 7 మార్క్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ వస్తుంది, మొత్తం 13 మార్క్స్ వస్తాయి. చూడండి 5A. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీరే చెప్తారు కానీ ఆన్సర్లు అన్ని మీరే చెప్పేస్తారు ఫార్ములా తెలిస్తే. ఫస్ట్ ఏమన్నాడు చూడండి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అని చెప్పి 2 వెక్టర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ 2 వెక్టర్స్ మనం ఏమనుకోవాలి? a bar b bar సార్. మరి యాంగిల్ ఫార్ములా ఏంటి? ఫార్ములా ఇప్పుడు చెప్పుకున్నాం, mod a bar into mod b bar. అంటే mod b by cos theta. cos theta అని చెప్పాలి. కాబట్టి చూడండి సొల్యూషన్ లో 2 మార్కులకి ఇంపార్టెంట్. లెట్ a బార్ ఈక్వల్ టు I బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ అండ్ b బార్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్. దెన్ and theta be the angle between a bar and b bar, then cos theta equal to formula ఏంటండి? a bar dot b bar by mod a bar into mod b bar. ఏమండి దట్ ఈక్వల్ టు మనకి ఫార్ములా, లేదంటే మన ఫార్ములా డైరెక్ట్ గా ఉంది కదా, అలా అయినా చేసుకోవచ్చు మీరు. a1 I బార్ a2 j బార్ a3 k బార్ ఫార్ములా ఉంది కదా, అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. ఇది ఉంది కదా మా ఫార్ములా, చేసుకోవచ్చు మీరు. I బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ డాట్ 3i బార్ ప్లస్ 2k బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, దీనికి మోడ్ అప్లై చేస్తే ఏమైనా వస్తుంది? 1 square plus 2 square. 1 square plus 2 square plus 3 square ఏమైనా వస్తుంది? 2 square plus 2 square అని వస్తుంది. అలా రాస్తే అర్థమవుతుందా? ఇంకో స్టెప్ అయినా అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. దట్ ఈక్వల్ టు చూడండి 3 into 1 1 into 3 3 into -1 అంతేగా బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది ఎంత అవుతుంది? 9 + 4 అన్న అంటే ఎంత అవుతుంది? 14. రాసేనా? Yes, sir. ఇదేమవుతుంది? అది 14.
-1 హోల్ స్క్వేర్ అంటే +1 అమ్మా. 1 + 4 అంటే 5 అమ్మా. 5 + 9 అంటే 14 కదమ్మా. ఇంకో స్టెప్ అయినా చాలు సార్. అర్థం సార్. చూడండి. సింప్లిఫై చేస్తే 3 - 2 + 6 3 - 2 + 6 by 14. 14 cos θ equal to. దీని నుండి cos θ equal to ఎంత అని వస్తుందండి? 3 - 2 అంటే 1 1 అంటే 7 7 by 14 అవుతుంది. అంటే 1/2. కాబట్టి cos θ equal to 1/2 అని వచ్చింది. దీని నుండి Cos 1/2 60 cos 60 అని Cos వస్తుందండి. 60 degrees. cos క్యాన్సిల్ అయిపోతే θ equal to ఎస్ సార్. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. సొల్యూషన్ లో మెథడ్ 2 let a bar equal to I bar plus two j bar plus bk bar and b bar equal to b 3i bar minus j bar plus 2k bar అని చెప్పి తీసుకుని let theta be the angle between let కాకుండా if theta is the angle between a bar and b bar ఇక్కడ కూడా if అని రాసుకోండి. if theta is the angle between a bar and b bar then cos theta equal to formula a1 b1 plus a2 b2 plus a3 b3 by square root of a1 square plus a2 square plus a3 square into square root of b1 square plus b2 square plus b3 square that equal to a1 b1 అంటే 1 into 3 plus 2 into -1 plus 3 into 2 by square root of 1 square plus 2 square plus 3 square into square root of 3 square plus -1 whole square plus 2 square that equal to 3 minus 2 plus 6 by square root of 14 into square root of 14 that equal to 7 by 14. ఇలా కూడా చేసుకోవచ్చమ్మా, మీ ఇష్టం అది. ఏమా? ఎస్ సార్. ఎస్ సార్. equal to cos 60 degrees. cos క్యాన్సిల్ అయిపోతే θ equal to 60 degrees అంతే. సార్ బాయ్. ఫస్ట్ మెథడ్ లో అక్కడ ఐ బార్ జే బార్ కే మరి ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ బార్ ఈక్వల్ టు a1 i bar plus a2 j bar plus a3 k bar b bar equal to b1 i bar plus b2 j bar plus b3 k bar are perpendicular to each other then if and only if అని చెప్పి లాస్ట్ ఫార్ములా కింద చెప్పాను నోట్ కింద. ఏంటి అది? a1 b1 plus a2 b2 plus a3 b3 equal to 0 అవ్వాలి. ఎస్ సార్. కాబట్టి ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి 0 కి ఈక్వేట్ చేస్తే మనకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. చూడండి. చాలా ఇంపార్టెంట్ సమం ఇది. 2 మార్కులు. ఇది కూడా ఇంపార్టెంట్ 2 మార్కులు. చూడండి. లెట్ a bar equal to 2i bar plus lambda j bar plus lambda j bar minus k bar and b bar equal to 4i bar minus 2j bar plus 2k bar. Given a bar and b bar are perpendicular to each other. A bar comma b bar are perpendicular to each other. Then condition into formula a1 b1 plus a2 b2 plus a3 b3 equal to 0. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 2 into 4 ప్లస్ అమ్మ మీరు కరెక్ట్ గా ఒకదాని కింద ఒకటి రాసుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ప్లస్ లాంబ్డా ఇంటూ -2 ప్లస్ -1 into 2 ఈక్వల్ టు 0. ఓకేనా? అంటే 8 2 లాంబ్డా -2 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ -2 లాంబ్డా ఇలా పంపించేస్తాం అనుకోండి. 2 లాంబ్డా ఈక్వల్ టు 8 - 2 అంటే 6 ఏనామా? ఎస్ సార్. లాంబ్డా ఈక్వల్ టు 3. అర్థమైందా ఇది? ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత కూడా సేమ్ మోడల్ సమమ్మ, చాలా ఇంపార్టెంట్.
సొల్యూషన్. అంటే ఏ బార్ బి బార్ అని తీసుకోండి. వాడు ఏమంటాడు, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా, ఏ లాంబ్డా వాల్యూస్ కి ఆ రెండు వెక్టర్స్ కూడా రైట్ యాంగిల్స్ అవుతాయి అంటున్నాడు. ఏ లాంబ్డా వాల్యూస్ దగ్గర ఆ రెండు వెక్టర్స్ కూడా రైట్ యాంగిల్స్ అవుతాయి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఆ రెండు రైట్ యాంగిల్స్ చేస్తున్నాయని చెప్పి తీసుకుని అప్పుడు లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందా? ఎస్ సార్. Yes, sir. let a bar equal to I bar minus lambda j bar plus 2k bar, b bar equal to 8i bar plus 6j bar minus k bar, and if a bar comma b bar are perpendicular to each other, then ఏమవుతుంది, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. లేదా a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a3 b3 ఈక్వల్ టు 0 అయిపోతుంది. దీని నుండి a1 b1 అంటే 1 ఇంటూ 8 ప్లస్ మైనస్ లాంబ్డా ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ -1 ఈక్వల్ టు 0. దీని నుండి 8 మైనస్ 6 లాంబ్డా మైనస్ 2 ఈక్వల్ టు 0. దీని నుండి ఇది ఏమవుతుంది, 6 మైనస్ 6 లాంబ్డా ఈక్వల్ టు 0. అంతేనా? 6 లాంబ్డా ఈక్వల్ టు 6 లాంబ్డా ఈక్వల్ టు 1 అని వచ్చిందమ్మా. Yes, sir. Yes, sir. అంతే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటాడు వాడు, సార్. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు. ఫైండ్ ద వెక్టర్ సి బార్ సచ్ దట్ ఏ బార్ కమా బి బార్ అండ్ సి బార్ ఫార్మ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటాడు. ఇప్పుడు వాడు ఏ బార్ బి బార్ ఇచ్చాడు కదా, ఫైండ్ ద వెక్టర్ సి బార్ అంటున్నాడంటే ఇప్పుడు వాడు ఇచ్చింది వెక్టార్స్ కింద తీసుకోవాలా లేకపోతే నేను పాయింట్స్ కింద తీసుకోవాలా? Points. చూడండి ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ లో పోతుంది. గివెన్ a bar equal to bc bar, that equal to 2i bar minus j bar plus k bar, and b bar equal to ca bar. ఎందుకంటే ఈ విధంగా ట్రయాంగిల్ తీసుకుంటే మనం చెప్పుకుంటాం కదా, ఏ బి సి అని తీసుకుంటే ఏ బి సి తీసుకుంటాం లేదు. ఎస్ సార్. లెంత్ పరంగా చూస్తే ఏ, వెక్టార్ పరంగా చూస్తే ఏ బార్ అని వస్తుంది. బీసీ బార్ ఈక్వల్, అర్థమవుతుందా? ఎస్ Yes, సార్. sir. ఏ బార్ ఈక్వల్ ఏమని ఇచ్చాడు, ఐ బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్. ఇప్పుడు చూడండి, బిది ఆర్ ది సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. దెన్ సి బార్ ఈక్వల్ టు ఏబి బార్ అవుతుందా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు చూడండి, వి నో దట్ ఇవన్నీ కలిపాను అనుకోండి 0 అయిపోతుంది. చూడండి, ఏబి బార్ ప్లస్ బీసీ బార్ ప్లస్ సిఏ బార్ ఈక్వల్ టు 0 అంటాను. అవుతుందా అవుదా? ఏబి బార్ అంటే ఏం రాయొచ్చు, ఓబి బార్ మైనస్ ఓఏ బార్. బీసీ బార్ అంటే ఏం రాయొచ్చు, ఓసీ బార్ మైనస్ ఓబి బార్. సిఏ బార్ అంటే ఏం రాయొచ్చు, ఓఏ బార్ మైనస్ ఓసీ బార్. క్యాన్సిల్ అయిపోతాయి అవ్వాయి. Yes, sir. ఎస్ సార్. ఈటమా అనుమానంగా ఉందా? Yes, sir. సార్ ఆర్డర్ లాస్ట్ వచ్చింది ఫస్ట్ వస్తే Yes, sir. ఇప్పుడు చూడండి, నేను దీని బదులు సి బార్ అని రాసుకోవచ్చుగా, ప్లస్ దీని బదులు ఏ బార్ అని రాసుకోవచ్చుగా, దీని బదులు బి బార్ అని రాసుకోవచ్చుగా, ఎస్ సార్ ఈక్వల్ టు 0. దీని నుండి సి బార్ కావాలంటే మైనస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుందమ్మా. ఎస్ సార్. Yes, sir. కాబట్టి సి బార్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ బార్ అంటే 2i బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్ ప్లస్ బి బార్ అంటే ఐ బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇది ఏమవుతుందంటే 2i బార్ మైనస్ 2i బార్ ప్లస్ ఐ బార్ అంటే 3i బార్ మైనస్ Minus 4. మైనస్ 4j బార్. Minus 4k bar, sir. నెక్స్ట్ మైనస్ 4k బార్. అలా వదిలేసాడండి, మైనస్ తో ఏమైనా మల్టిప్లై చేసాడు ఆన్సర్ లో.
మల్టిప్లై చేశాడు సార్. A bar ప్లస్ 4J బార్ ప్లస్ 4K బార్ అమ్మాయి. ఇదేనా వచ్చే ఆన్సర్ అమ్మాయి? ఎస్ సార్. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 2 మార్కులు చూడండి. ఏమంటాడు? ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్. ఆ ప్లేన్స్ ఏ ఫామ్ లో ఉన్నాయి చూడగానే? r bar into n bar, r bar dot n bar is equals to p సార్. అవునా? 2 ప్లేన్స్ ఇచ్చాడమ్మా అక్కడ, ఒకటి కాదు. r bar n1 bar is equals to d1 bar, r bar n2 bar is equals to d2 bar. అది d1 బార్ కాదమ్మా. d1 అంటే డిస్టెన్స్, అక్కడ బార్ రాదు. r బార్ డాట్ n1 బార్ ఈక్వల్ టు d1, r బార్ డాట్ n2 బార్ ఈక్వల్ టు d2. ప్లేన్స్ మధ్య యాంగిల్ కాస్ థీటా అయితే ఫార్ములా ఏం చెప్పుకున్నాం? mod n1 బార్ డాట్ n2 బార్ బై mod n1 బార్ ఇంటూ n2 బార్ అని చెప్పాం. mod n2 బార్ అని ఎస్ సార్. Yes, sir. ఫార్ములా అప్లై చేయాలి. మరి ఫార్ములా చదివితే మరి ఇవి తెలుస్తాయి. మరి అందుకనే మరి నేను అన్నాను అమ్మాయి. చూడండి, గివెన్ ప్లేన్ సార్, గివెన్ ప్లేన్ సార్ ఏమి ఇచ్చాడు? r బార్ డాట్ 2i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్ ఈక్వల్ టు 3 అండ్ మీరు ఒకే లైన్లో రాసుకోండి. ఇది r బార్ డాట్ 3i బార్ ప్లస్ 6j బార్ ప్లస్ k బార్ ఈక్వల్ టు 4. కంపేరింగ్ with r bar dot n1 bar equal to d1 and r bar dot n2 bar equal to d2, we get n1 bar equal to ఎంత అవుతుంది? 2i bar minus j bar plus 2k bar and comma d1 equal to 3 and n2 bar equal to 3i bar plus 6j bar plus k bar comma d2 equal to 4. నాకు d2 అవసరం లేదనుకోండి, d1 సరే. if theta is the angle between the planes, if theta is the angle between the given planes, then cos theta equal to formula ఏంటమ్మా? mod mod n1 bar dot n2 bar by mod n1 bar mod n2 bar. అంతే. దట్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈక్వల్ టు mod n1 bar dot n2 bar అంటే 2i bar minus j bar plus 2k bar. ఇంకో విషయం అమ్మా, ఇక్కడే చేయాలని ఏం లేదు, మీరు ఈ ఫార్ములాలోనే చేయాలని ఏం లేదు. మీరు ముందుగా కావాలంటే n1 bar డాట్ n2 bar వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని mod n1 bar mod n2 bar కూడా ఫైండ్ అవుట్ చేసుకుని అవి కావాలంటే ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అలాగైనా చేయొచ్చు. అర్థమవుతుందని చెప్పింది? ఎస్ సార్. ఇప్పుడు నేను ఇక్కడ రాసి సబ్స్టిట్యూట్ చేసి చేస్తున్నాను, అలాగే అక్కర్లే. ముందు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అందులో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్నా పర్వాలేదు. మీకు చెప్పింది అర్థమైందా? Yes, sir. డాట్ 3i bar plus 6j bar plus k bar ఏమండి? చూడండి, బై square root of 2 square plus minus 1 whole square plus 2 square into square root of 3 square plus 6 square plus 1 square, that equal to mod 2 into 3 plus minus 1 into 6 plus 2 into 1 by root 4 plus 1 plus 4 root 9 plus 36 plus 1. అంతేనా? Yes, sir. 46 వచ్చిందా? 8 కాకుండా వచ్చింది. mod ఇదేమవుతుంది 6 minus 6 plus 2 by ఇదేమవుతుంది 3 అయిపోతుంది. ఇదేమో root 46 అవుతుంది. 6 క్యాన్సిల్ అయిపోతే 2 by 3 root 46. Cos theta equals. ఏమండి? ఇది cos theta ఈక్వల్ టు
థీటా ఈక్వల్ ఏమవుతుంది? cos inverse 2 by 3 root 46. సింప్లిఫై చేసాడమ్మా చూడండి ఒకసారి, రూట్లో ఏమైనా మార్చాడా? లేదు నో సార్. సార్ అలాగే ఉంచారు సార్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2 by 3 రూట్ 46. 3కి రూట్కి మధ్యలో కొద్దిగా డిస్టెన్స్ ఉంచాలి, ఎందుకంటే మరి 3ని ఈ రూట్లో రాసాం అనుకోండి క్యూబ్ రూట్ అయిపోతుంది. జాగ్రత్త చూసుకోండి ఏమండి. అదండి తర్వాత 6th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు మాత్రం ఫార్ములా చదవండి అమ్మా. Yes, sir. వాడు ఏమంటున్నాడో చూడండి. లెట్ ఈవన్ బార్ అండ్ E2 బార్ బి యూనిట్ వెక్టార్స్ అంటున్నాడు. ఎప్పుడైతే యూనిట్ వెక్టార్స్ అన్నాడో దాని మాడ్యులస్ వాల్యూ ఏమవుతాయి? 1 sir. అమ్మా ఐ బారు జే బార్ బి కే బార్ అనేవి యూనిట్ వెక్టార్స్ అన్నాం. మాడ్ ఐ బార్ ఈక్వల్ టు 1, మాడ్ జే బార్ ఈక్వల్ టు 1, మాడ్ కే బార్ ఈక్వల్ టు 1. అలాగే ఇక్కడ E1 బార్ E2 బార్ అనేవి యూనిట్ వెక్టార్స్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది? మాడ్ E1 బార్ ఈక్వల్ టు 1, మాడ్ E2 బార్ ఈక్వల్ టు 1. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. చూడండి ఒక నిమిషం. సరే చూడండి ఇక్కడ గివెన్ లేదా గివెన్ అని రాదు, లేదంటే ఈ లెటర్ని తీసుకుందాం. లెట్ E1 బార్ E2 బార్ బిది 2 యూనిట్ వెక్టార్స్. దెన్ అప్పుడు ఏమవుతుంది? మాడ్ E1 బార్ ఈక్వల్ టు 1 అండ్ మాడ్ E2 బార్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎస్ సార్. Yes, sir. మాడ్ E2 బార్ ఈక్వల్ టు 1. తర్వాత యూనిట్ వెక్టర్స్ అండ్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ దెమ్ అన్నాం. యాంగిల్ బిట్వీన్ దెమ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి గివెన్ ఆఫ్ మాడ్ E1 బార్ మైనస్ E2 బార్ ఈక్వల్ టు సైన్ లాంబ్డా థీటా అన్నారండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 2ని. అంటే మాడ్ E1 బార్ మైనస్ E2 బార్ ఈక్వల్ టు 2 సైన్ లాంబ్డా థీటా అవుతుందండి. Yes, sir. ఇప్పుడు ఈసారి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. మాడ్ E1 బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ E2 బార్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ E1 బార్ డాట్ E2 బార్ అవుతుందండి. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఈక్వల్ టు 2 సైన్ లాంబ్డా థీటా. ఇప్పుడు చూడండి మాడ్ E1 బార్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మళ్ళీ ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి. మాడ్ E1 బార్ ఇంటూ మాడ్ E2 బార్ కాస్ E1 బార్ E2 బార్ అవుతుంది కదా. Yes, sir. అంటే దీని బదులు కాస్ థీటా అని రాసుకోవచ్చు కదా. థీటా మీద యాంగిల్ బిట్వీన్ దెమ్ అన్నాం కదా. Yes, sir. దట్ ఈక్వల్ టు 2 సైన్ లాంబ్డా థీటా. ఇప్పుడు చూడండి ఇది 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది. మైనస్ 2 ఇంటూ మళ్ళీ E1 బార్ అంటే 1, E2 బార్ అంటే 1. ఇదేమో కాస్ థీటా అయిపోతుంది. వాటి మధ్య యాంగిల్ థీటా అనుకున్నాం కాబట్టి 2 సైన్ లాంబ్డా థీటా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2 మైనస్ 2 కాస్ థీటా ఈక్వల్ టు 2 సైన్ లాంబ్డా థీటా అవుతుందమ్మా. 2 మైనస్ 2 కాస్ థీటా ఈక్వల్ టు 2 సైన్ లాంబ్డా థీటా. ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే మనకు 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు 2. ఇక్కడ సైన్ స్క్వేర్ వస్తుందేమో, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇదేమో 4 అవుతుందేమో. Yes, sir. మాట్లాడరేటమ్మా. 4 సైన్ స్క్వేర్ లాంబ్డా థీటా. 4 సైన్ స్క్వేర్ లాంబ్డా థీటా. ఏమండి? నెక్స్ట్ 4 సైన్ స్క్వేర్ లాంబ్డా థీటా. 4 సైన్ స్క్వేర్ లాంబ్డా థీటా. 2 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంటే ఏ రాసుకోవచ్చు? 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. మర్చిపోయారు చూసారా ఫార్ములా అప్పుడే. దట్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ లాంబ్డా థీటా. 2 క్యాన్సిల్. ఏమండి? ఇప్పుడు దీన్ని బట్టి స్క్వేర్ కూడా క్యాన్సిల్ చేసుకుంటే థీటా బై 2 ఈక్వల్ టు లాంబ్డా అవుతుంది. అదే థీటా బై 2 ఈక్వల్ టు లాంబ్డా థీటా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? థీటా క్యాన్సిల్ అయిపోతే లాంబ్డా ఈక్వల్ టు 1/2 వచ్చిందండి. Yes, sir. ఎస్ సార్. సైన్ థీటా బై 2 ఈక్వల్ టు సైన్ లాంబ్డా థీటా అవుతుంది.
కాబట్టి ఇక్కడ సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతే థీటా బై 2 ఈక్వల్ టు లాంబ్డా థీటా. లేదంటే మీరు ఇక్కడే డైరెక్ట్ గా సైన్ స్క్వేర్ క్యాన్సిల్ చేసేచ్చు. థీటా బై 2 ఈక్వల్ టు లాంబ్డా థీటా. అప్పుడు థీటా థీటా కూడా క్యాన్సిల్ అయిపోతే లాంబ్డా ఈక్వల్ టు 1/2 అవుతుంది. అంతే. Yes, sir.